తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మీలాగా సౌమ్యంగా, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లాగా లేకపోతే లక్ష్మణ్ గారు లాగా సౌమ్యంగా ఉంటే వస్తుందా, లేకపోతే అగ్రెసివ్నెస్ కావాలంటారా? అంటే అగ్రెసివ్ అంటే బట్టలు ఇప్పు తిరగదా, లేకపోతే చింపాలా, ఏం చేయాలి? అగ్రెసివ్ అని అంటే నా ఒక మీనింగ్ ఏం చెప్తుందంటే, మనం నమ్మిన సిద్ధాంతం మీద, మనం నమ్మినటువంటి ఒక బాట మీద మనం అక్కడ ఉండి నమ్మకంతో ఉండి ప్రజల కోసం పోరాడటమే అసలైన అగ్రెసివ్నెస్. బూతులు తిట్టడం అనేది అగ్రెసివ్నెస్ కాదు అని అనుకుంటున్నా. ఓకే, అంతేగాని ఇప్పుడు అగ్రెసివ్నెస్ నాకన్నా అగ్రెసివ్ భారతీయ జనతా పార్టీ ఎవరు లేరని నేను చెప్తా ఉన్నాను. 14 సార్లు జైలుకి పోయించండి, పోలీసులు దెబ్బలు తినండి, నెక్స్ట్ రైతు దెబ్బలు తినండి. మీ నాకన్నా అగ్రెసివ్ ఎవరు చెప్పండి? మీరు సౌమ్యుడినే, కానీ ఎప్పుడైతే అవకాశం వస్తుందో నేను అగ్రెసివ్ని ఆ విశ్వరూపం అప్పుడు చూపిస్తా అంటారు. తప్పకుండా 100%. సార్ నాతో చదువుకున్న వాళ్ళని అడగండి ఒకసారి ఎట్లా ఉండదు. నేను మీ అడ్వకేట్ అయినా కాబట్టి కొద్దిగా సౌమ్యంగా ఉండాలి వస్తుంది, అది నా క్యారెక్టర్ ఉండాలి వస్తుంది. ఓకే, బట్ నా రియల్ క్యారెక్టర్ అయితే ఫైటర్. నేను నా పేరే నా రామచంద్రరావు గుర్తింపే ఫైటర్గా ఫైట్ చేస్తాను నేను. అంటే ఫైర్ అంటే బట్టలు చింపో కాదు, అదే ఇష్యూస్ ఐ ఫైట్. ఓకే.